guys, welcome back to our channel. ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను కమెంట్స్ చూసి దానికి రిప్లై చేయబోతున్నాను. అంటే లాస్ట్ టైం నేను గోల్డ్ జ్యువెలరీ బ్లాగ్ చేశాను కదా, అది చేసినప్పుడు చాలా మంది అడిగారు, అక్క ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎన్ని గ్రామ్స్, అక్క దీని క్లియర్ పిక్చర్ చూపించండి అలాగా అని. సో ఆ కమెంట్స్ అండ్ నాకు పర్సనల్గా వచ్చిన ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ వాటన్నిటికీ ఆన్సర్ చేస్తూ లాస్ట్ టైం నేను చూపించని వడ్డానం అండ్ హారం ఈ వ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను అనమాట. హారం వడ్డానం చూపించే ముందు మీరు అడిగిన ఫస్ట్ ఏంటంటే జుమ్కాస్, యాంటిక్ జుమ్కాస్ లాంటివి ఉన్నాయి కదా, వాటి గురించి అడిగారు. జుమ్కాస్ గురించి చాలా మంది నన్ను అడిగారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజెస్ చాలా వచ్చాయి. ఇవి ఏంటి అని అంటే ఒక్కొక్క జుమ్కా వచ్చి 10 గ్రామ్స్ అన్నమాట. సో టోటల్ 20 గ్రామ్స్ ఇవి. అండ్ నేను ఇవి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నాను. ఇక్కడ పైన లక్ష్మీదేవి వచ్చారు అండ్ ఇక్కడ కింద కూడా లక్ష్మీదేవి వచ్చారు. సో ఇదన్నమాట. ఇది అంటే నార్మల్గా జుమ్కాస్ బుట్ట వాటం అని అంటారు కదా, అవి డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇది చాలా యూనిక్గా ఉంది అని అడిగారు. సో వాళ్ళందరి కోసం కూడా నేను చెప్తున్నాను. సో ఇది 20 గ్రామ్స్ అనమాట. సో ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్ బట్టి కొంచెం కాస్ట్లీయే, బట్ లాస్ట్ ఇయర్ కాబట్టి నేను కొనుక్కోగలిగాను. సో దీనికి సంబంధించిన నెక్స్ట్ సెట్ కూడా నేను చూపిస్తాను. అది కూడా డీటెయిల్గా చూపిస్తే మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఒకసారి నేను చూపిస్తాను. సో జుమ్కాస్కి సంబంధించిన నెక్లెస్ ఇది. సో ఇది చాలా లైట్ వెయిట్. ఇది నేను ఆర్ఎస్ బ్రదర్స్లోనే పర్చేస్ చేశాను అండ్ చాలా లైట్ వెయిట్. ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 30 గ్రామ్స్ ఉంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు, కానీ 30 గ్రామ్స్ 28 to 30 గ్రామ్స్ ఉంది, లైట్ వెయిట్. సో ఆ జుమ్కాస్కి సంబంధించిన నక్షి టైప్ అన్నమాట ఇది. సో మొత్తం మనకి ఇప్పుడు మోడల్ కూడా ఉంది కదా, మనకి లక్ష్మీదేవి కాసులాగా వచ్చి అండ్ మధ్యలో పీకాక్స్ లాగా వచ్చాయి. సో చూస్తే ఇది మొత్తం లక్ష్మీదేవి కాసులు అండ్ పీకాక్స్ అన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చి పాపెట్ చైన్. కూడా లైట్ వెయిట్లోనే సిఎంఆర్ దగ్గర చేయించుకుంది. ఇది లక్ష్మీదేవిది నార్మల్గా నక్షి టైప్ వచ్చింది అండ్ రూబీస్ లాంటివి కూడా వచ్చాయి. కాబట్టి నాకు స్టోన్ జ్యువెలరీ వేసుకున్న బాగుంటుంది అండ్ నక్షి టైప్ జ్యువెలరీ వేసుకున్న బాగుంటుంది అండ్ రియల్ గోల్డ్ పాలిషింగ్ ఉంటుంది కదా, అలాంటి జ్యువెలరీ వేసుకున్నా కూడా ఇది సూట్ అవుతుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చి 7 గ్రామ్స్. తర్వాత ఇంకొక జుమ్కాస్ గురించి కూడా అడిగారు. ఇది కూడా లక్ష్మీదేవి కాసులాగా వచ్చాయి అండ్ చిన్ని చిన్ని ముత్యాలు. తర్వాత ఇది కొంచెం స్టోన్స్ వచ్చాయి అన్నమాట. ఇవి కూడా 20 గ్రామ్స్. సో నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర చాలా వరకు నల్లపూసల కలెక్షన్ అనేది ఉంది. సో దాంట్లో మెయిన్లీ నన్ను అడిగింది ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామి శంకుచక్ర లాకెట్ గురించి. యూజువల్లీ చాలా మందికి ఇలాంటివి ఉన్నా కూడా ఇక్కడ మనకి ముత్యాలు కానీ లేకపోతే గోల్డ్ బాల్స్ లాంటివి కానీ వస్తాయి, బట్ పగడాల్లోనే లైట్ పీచ్ కలర్ పగడాలు లాంటివి అనమాట. సో మెయిన్లీ ఇది లాకెట్ చూసిన తర్వాత నేను ఈ నల్లపూసలకి కనవేయడం జరిగింది. కనవేయడం అంటే మా ఆయన చెప్పి కనవేయడం జరిగింది. సో ఇది చాలా బాగుంది కదా, బట్ తీసుకున్న తర్వాత చాలా ఒక్కసారి కూడా ఇంకా యూజ్ చేయలేదు ఇది. సో అందుకే మీరు ఎక్కడ కూడా ఏ పిక్స్లో కూడా దీన్ని క్యాప్చర్ చేయలేకపోయారు. ఇది జస్ట్ లాకెట్ వచ్చి 10 గ్రామ్స్ అండ్ మొత్తం చైన్ ఇది అంతా కలిపి 8 గ్రామ్స్ అనమాట. సో టోటల్ 18 గ్రామ్స్ ఇది. అండ్ విత్ స్టోన్స్ అంతా వచ్చింది అండ్ మధ్యలో కూడా రెడ్ స్టోన్ అనేది చాలా ఎలిగెంట్గా బాగా అనిపించింది అనమాట నాకు. ఇది ఎవరైనా కూడా వేసుకోవచ్చు. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, నేను లాస్ట్ బ్లాగ్లో చూపించని హారం ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను.
మీరు అడగచ్చు లాస్ట్ బ్లాగ్లో ఎందుకు చూపించలేదు అని. లాస్ట్ బ్లాగ్లో చూపిస్తే ఈ బ్లాగ్ రాదు కాబట్టి. సో నేను మెయిన్గా అనుకున్నాను అంటే అది రిలీజ్ చేసిన తర్వాత అందరూ ఎలాగ దానికి రియాక్ట్ అవుతారు అండ్ ఏం డౌట్స్ ఉంటాయి ఏంటి అని. సో ఒక రోజంతా ఒక 1 hour కూర్చుని అన్ని కమెంట్స్ చూసి ప్రతి ఒక్కరిది లైక్ చేసి దాని తర్వాత కొన్ని కమెంట్స్లో మెయిన్లీ నన్ను అడిగిన వాటి గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇది అన్నమాట నేను మీకు ఆ రోజు బ్లాగ్లో చూపించని హారం. వడ్డాణం ఒక 100 grams చేయించాలి అని అనుకున్నాము. బట్ కొంచెం కాస్ట్లీ కాబట్టి నా నడుముకి సరిపడగా ఒక 80 grams అలా చేయించుకున్నాం అనమాట. ఇది నా వడ్డాణం. నార్మల్గా నేను ఇంట్లో పూజలు అవి జరిగినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. సో దీనికి బెల్ట్ ఇదంతా కూడా నీట్గా ఇలాగ డిజైన్ లాగా వచ్చింది. అండ్ తర్వాత లక్ష్మీదేవి కొంచెం స్టోన్స్ మనకి యూజువల్లీ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్వే ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ కింద గోల్డ్ బాల్స్ పెడితే మళ్ళీ గోల్డ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ముత్యాలు పెట్టామన్నమాట. సో ఇది నేను మీకు చూపించాను వడ్డాణం.